హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామందికి మహాకుంభమేళకు వెళ్ళాలనుకుంటారు. కానీ ఇప్పుడైతే ట్రైన్ టికెట్స్ దొరకట్లేవు. మరి ఫ్లైట్‌కి వెళ్దామంటే బీభత్సమైన రేట్స్ అయితే పెంచినారు. ఇక మరి ఎలా వెళ్ళాలి? మీరు థంబ్‌నెయిల్ అయితే చూసిర్రు. ఇక థంబ్‌నెయిల్ చూసిర్రు కాబట్టి నేనైతే చెప్పాలి. కాబట్టి మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గనక చూసినట్లయితే నేను చెప్పిన డీటెయిల్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతది. ఇక మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫస్టు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎలా వెళ్ళాలి అనేది నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నుండి వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళైతే బసెస్ అయితే నడుపుతున్నారు. సో ఎక్కడి నుండి నడుపుతున్నారు? ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మరి ఎన్ని రోజుల టూర్ ఇది? అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇందులో భోజనం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా? రూమ్స్ చేస్తున్నారా? లేదా? మరి ఆ రూమ్స్, భోజనం మనమే ఖర్చు పెట్టుకోవాలా? ఇవన్నీ డీటెయిల్స్‌గా అయితే మీకైతే చెప్తాను. ఎండింగ్ వరకైతే చూడండి. ఇక లేట్ చేయకుండా నేను ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఆహ్, పెట్టిన ప్యాకేజ్ బసెస్ గురించి అయితే మీకు ఫస్ట్ అయితే చెప్తాను. ఆ తర్వాత తెలంగాణ నుండి సర్వీస్ ఏ విధంగా ఉంది, ఎక్కడ నుండి ఉన్నది, అసలు ఉందా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఇక మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి 8 రోజుల గాను మరి ఈ బస్ సర్వీస్ అయితే వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళైతే ప్రొవైడ్ చేసినారు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు విజయవాడ పిఎన్బిఎస్ నుండి ఫిబ్రవరి 1న బస్ అయితే బయలుదేరుతుంది. 2వ తారీఖున మరి ప్రయాగ్రాజ్కి అయితే చేరుకుంటుంది. 2వ తారీఖున సాయంత్రం 2 గంటలకైతే ఈ బస్ అయితే ప్రయాగ్రాజ్కి అయితే చేరుకుంటుంది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. 3వ తారీఖున అక్కడే ప్రయాగ్రాజ్లో ఉండి అక్కడే మరి బస చేసి 4వ తారీఖు కూడా మార్నింగ్ కూడా మరి ప్రయాగ్రాజ్ చూసుకోవచ్చు. అంటే 2 నైట్ మనం ప్రయాగ్రాజ్కి వెళ్తే 3 డే నైటు, అలాగే 4వ తారీఖున డే, ఈ 2 రోజులు మన 3, 4 తారీఖున 2 రోజులు ప్రయాగ్రాజ్ చూసుకొని 4న నైటు అయోధ్యకు వెళ్ళొచ్చు. సో 4వ తారీఖు నైట్ బయలుదేరితే 5 మార్నింగ్ వరకు మనం అయోధ్యకు చేరుకుంటాం. అయోధ్యకు చేరుకున్న తర్వాత 5వ తారీఖు బాలరాముని దర్శనం అయిపోయిన తర్వాత అదే రోజు నైటు వారణాసికి బయలుదేరుతారు. 5 బయలుదేరిన తర్వాత మరి 6వ తారీఖు మార్నింగ్ అవుతుంది కదా. 6వ తారీఖు మార్నింగు మరి ఆ కాశీలోని విశ్వనాథుని దర్శనం అయిపోతుంది. 6వ తారీఖు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ కూడా స్టే చేయొచ్చు. సో నైట్ కనుక స్టే చేసినట్టయితే వారణాసిలో మరి సాయంత్రం 7 గంటలకైతే గంగా హారతి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు స్టే చేస్తున్నారు కాబట్టి ఆ గంగా హారతిని కూడా మీరైతే ఒక్కసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 6వ తారీఖు నైట్ కూడా అక్కడే స్టే చేసిన తర్వాత మళ్ళీ 7వ తారీఖు మార్నింగ్ అయితే తిరిగి విజయవాడకైతే బయలుదేరుతారు. 8వ తారీఖు మరి విజయవాడకైతే చేరుకుంటారు. ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బస్ సర్వీసు. సో ఇందులో రూము, ఫుడ్డు అంతా కూడా మనమే పే చేయాలి. వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయరు. ఓన్లీ ఈ 8 డేస్కు ట్రావెల్, ఈ 3 ప్లేసులు తిప్పడానికి మాత్రమే బస్ సర్వీస్కు వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బస్సుకు ఇందులో ఎన్ని రకాల బస్సెస్ సర్వీసెస్ ఉన్నాయి, సో ఏ రేట్ ఉన్నదనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి ఈ బస్సెస్కి మరి ఎన్ని రకాలంటే 3 రకాల బస్ సర్వీసెస్ అయితే ఉంది. సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ, ఏసీ. సో ఈ 3 రకాల బస్ సర్వీసెస్కి ఒక్కొక్కరికి ఎంత రేట్ అనేది మనం అయితే తెలుసుకుందాం. సూపర్ లగ్జరీకి వచ్చేసి 8000, అలాగే నాన్ ఏసీ వచ్చేసి 11,000 రూపాయలు, విత్ ఏసీతోనైతే 14,500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు 8 రోజులకు గాను. నో ఫుడ్, నో రూమ్ ఇందులో అయితే ప్రొవైడ్ అయితే ఉండదు, అది మనమే భరించాలి. సో ఇది మరి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బస్ సర్వీస్. ఫ్రెండ్స్, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి. అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళైతే చెప్తారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ నెంబర్స్కి ఫోన్ చేసి అయితే అడగండి. ప్రయాగ్రాజ్కు తెలంగాణ నుండి వెళ్ళాలనుకున్న వారు మరి బస్సును ఎట్లా బుక్ చేసుకోవాలి, నేను కన్ఫర్మ్ టికెట్లో ఎట్లా బుక్ చేసుకోవాలనేది చెప్తాను. సో కన్ఫర్మ్ టికెట్ యాప్ని మనం ఓపెన్ చేసిన తర్వాత కన్ఫర్మ్ టికెట్ యాప్ని బుక్ చేసిన తర్వాత ఇక్కడ బస్ అని ఉంటుంది. ఫస్ట్ ట్రైన్, ఫ్లైట్, బస్సు, హోటల్స్. సో నేను బస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, సో నేనైతే హైదరాబాద్ టు అలహాబాద్ అని క్లిక్ చేశాను. ఎప్పుడు వెళ్ళాలి, సపోజు 2వ తారీఖు వెళ్దాం అనుకుంటున్నా. సో 2వ తారీఖు నేను సెలెక్ట్ చేసుకొని సర్చ్ అని బటన్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే వచ్చేసినాయి. మనం ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి పికప్ అనేది అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేను ఫస్ట్ సర్వీస్ మీద ఉన్నది శ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నది కదా. ఈ బస్ వచ్చేసి 17 అంటే మనకు 5 గంటలకు ఉన్నది, సాయంత్రం 5 గంటలకు ఉన్నది. సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన ఈ బస్సు తెల్లారి మరి 3 గంటలకైతే రీచ్ అవుతుంది. 22 అవర్స్ అయితే జర్నీ ఉంది. ఇది ఏసీ స్లీపర్ 2+1 అంట.
రూ. 9,990 ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇలా చాలా బసెస్ చాలా ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క ట్రావెల్స్‌కి సంబంధించిన ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. కిందకొచ్చినట్టయితే 4,190, ఇంకోటి కింద వచ్చేసినట్టయితే కామాక్షి వాళ్ళైతే 2,800 వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇది నాన్ ఏసీ వాళ్ళు. సో, ఈ బస్ వచ్చేసి నాన్ ఏసీ. ఒకవేళ సపోజు ఈ కామాక్షి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బస్సు సర్వీస్ మీద అయితే ఒకసారి అయితే క్లిక్ చేద్దాం. ఇది వచ్చేసి 19 అంటే సాయంత్రం 7 గంటలకు ఉన్నది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకైతే దింపుతది. ఇది 23 అవర్స్ జర్నీ అయితే ఉంది. ఒకసారి ఈ కామాక్షి దానిపైన మనం క్లిక్ చేసినట్టయితే ఏ విధంగా వస్తది. సో, బస్సుకు సంబంధించిన మ్యాప్ అయితే ఇట్లున్నది. అంతా కూడా ఇది నాన్ ఏసీ సంబంధించింది స్లీపరు. సపోజు నేను ఎల్4లో బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎల్4 మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు డీటెయిల్స్ వస్తది. ఒక సీటు 2,800. ఇక్కడ ప్రొసీడ్ అని ఉన్నది కదా! ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే మన పికప్ పాయింట్ కూడా అడుగుతది. మన పికప్ పాయింట్ చాలా పికప్ పాయింట్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్‌లో. మన ఇష్టం ఉన్న దగ్గర పికప్ పాయింట్స్ పెట్టుకున్నట్లయితే అక్కడికొచ్చి అయితే పికప్ అయితే చేసుకుంటారు. ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక పికప్ చేసుకున్న తర్వాత మనకు ప్రాసెస్ పేమెంట్ అనేది కూడా ఆన్‌లైన్‌లో అయితే కట్ అయిపోతది. ఈ విధంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్ సర్వీస్‌లో అయితే వెళ్ళొచ్చు. చాలా ఈజీగా మనమైతే వెళ్ళొచ్చు. సో, ఒక్కొక్క ట్రావెల్ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది కాబట్టి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన బడ్జెట్‌లో మనమైతే వెళ్ళాల్సి ఉంటది. సో ఫ్రెండ్స్, ఇది మరి చూశారు కదా, తెలుగు రాష్ట్రాల నుండి బస్సులో ఎట్లా వెళ్ళాలనేది కంప్లీట్గా గైడ్ అయితే మీకైతే చెప్పినాను. ఇక మీరు లేట్ చేయకుండా మీకు నచ్చిన డేట్లలో అయితే వెళ్ళండి. ఈ మహాకుంభమేళా అనేది ఫిబ్రవరి 26 వరకు మాత్రమే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతోనైతే వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఇక మీకు కుంభమేళకు వెళ్ళినాక ఎక్కడ ఉండాలి ఏంటి అనేది దాదాపు చాలా వీడియోస్ అయితే నేను చేసినాను. నా యూట్యూబ్ ఛానల్లో కనుక వెళ్ళి చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ ఒక్క వీడియో వచ్చేసి బస్సులో ఎలా వెళ్ళాలి అనేది మీకైతే క్లియర్గా చెప్పినాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.